చంద్రబాబు నాయుడు గారికి ప్రచార ఆర్భాటం ఎక్కువ. ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్ అని నేను జేసీబీలో కూర్చున్నాను, లైఫ్ జాకెట్ వేసుకుని బోట్లో వెళ్ళి పరిశీలించాను, రాత్రంతా బస్సులోనే కూర్చున్నాను అంటూ ఓదరగొట్టేస్తున్నారు. అయినా సరే ఇప్పటికీ సహాయక చర్యలు మాత్రం అరకొరగానే సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు క్షేత్ర స్థాయిలో ఇవన్నీ పర్యవేక్షించడానికి మీరు అవసరం లేదు, మీ మంత్రులు ఉంటే చాలు. సరే, మీ ఫ్యామిలీ మైలేజ్ కోరుకుంటారు కాబట్టి లోకేష్ గారిని పెట్టండి క్షేత్రస్థాయిలో. మీరు కూర్చోవలసింది జేసీబీలో కాదు, వెళ్ళి ఢిల్లీలో కూర్చోవాలి. కూర్చుని ఈ వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించమని బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి. మీరు బీజేపీతో అంటకాగుతున్నందుకు ఈ రాష్ట్రానికి కొత్తగా ఒరగబెడుతుంది ఏమీ లేదు అనే ఘాటు విమర్శ ఉంది. అది విమర్శే కాదు, నిజం కూడా. 2014లో హుదూద్ తుఫాన్ కూడా బీజేపీ చేత మీరు జాతీయ విపత్తుగా ప్రకటన చేయించలేకపోయారు. అప్పుడు కూడా కేంద్రం నుంచి అరకొర సాయమే అందింది. 500 కోట్లు ఎంతో ప్రకటించారు, ఆఖరికి 115 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు ఈ విజయవాడ వరదల నష్టాన్ని అంచనా వేయడం దాదాపు అసాధ్యం. ఎలా ఉందంటే, ప్రభుత్వ ఆస్తులు తీసుకుంటే రోడ్లు, తర్వాత విద్యుత్ స్తంభాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇక ప్రైవేట్ ఆస్తులు తీసుకుంటే పాపం ప్రజల ఇళ్లు, నాశనం అయిపోయిన ఫర్నిచర్, పశువులు, ఇలా దాదాపు అంచనా వేస్తే 1000 కోట్లలో ఉంటుంది. మీరు జోలి పట్టుకుని ఎంత అడుక్కున్నా 100 కోట్ల నుంచి రావు చంద్రబాబు గారు. మీరు జేసీబీలో కాదు, ఢిల్లీలో కూర్చో. వెనకటికి ఇప్పుడు మీరు కేంద్రంలో చక్రం తిప్పారు అని చెప్పు. ఆ చక్రం ఏదో ఇప్పుడు తిప్పాల్సిన సమయం ఏర్పడింది. కాబట్టి మీరు బస్సులో కూర్చోవడం మానేసి దయచేసి ఢిల్లీ వెళ్ళి కూర్చుని అక్కడ బీజేపీ పెద్దలతో ఈ వరదల్ని జాతీయ విపత్తుగా వాళ్ళతోటి ప్రకటన చేయించాలి అని మా మనవి.